2023 సంక్రాంతి రిలీజ్ అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య సినిమాను ఆ చిత్ర రిలీజ్కు 6 నెలల ముందే రిలీజ్ డేట్ లాక్ చేశారు ఆ చిత్ర నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్. అదే సంక్రాంతికి విడుదలైన నరసింహం నందమూరి బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి చిత్రాన్ని ముందుగా క్రిస్మస్ రిలీజ్కు ప్లాన్ చేసుకున్నారు. కానీ బాలకృష్ణ గారి బలవంతంతో సంక్రాంతికి, అది కూడా వాల్తేరు వీరయ్య రిలీజ్కు ఒక్కరోజు ముందుగా రిలీజ్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. దీనివల్ల వాల్తేరు వీరయ్య ఓపెనింగ్ కలెక్షన్స్లో కాస్త కోత పడింది. మైత్రి వారు చిరంజీవి గారి చిత్రానికి ఈ విధంగా దెబ్బ కొట్టడానికి కారణం బాలకృష్ణ గారి బలవంతంతో పాటు క్యాస్ట్ ఫ్యాక్టర్స్ కూడా ఉండి ఉండవచ్చు. ఇకపోతే మైత్రి వారు చిరంజీవి గారి విషయంలో చేసిన తప్పుని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి విషయంలో కూడా చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే సరిగ్గా గేమ్ చేంజర్ రిలీజ్ రోజునే, అంటే జనవరి 10, 2025నే మైత్రి వారి తమిళ్ సినిమా అజిత్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదలవుతోంది. గేమ్ చేంజర్ను జనవరి 10న రిలీజ్ చేస్తున్నప్పుడు అజిత్ సినిమాను మరో 2-3 రోజుల అనంతరం రిలీజ్ చేయాల్సింది. వాస్తవానికి మైత్రి మూవీ మేకర్స్ అంటే ఎవరో బయట నిర్మాతలు కాదు, రామ్ చరణ్ గారి నిర్మాతలే. వారు గతంలో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ రంగస్థలం ప్రొడ్యూస్ చేశారు. ప్రస్తుతం RC16ని ప్రజెంట్ చేస్తున్నారు. రామ్ చరణ్ సుకుమార్ కోంబో ప్రాజెక్ట్ RC17కి కూడా వారే నిర్మాతలు. సో అన్నెసెసరీ డేట్ క్లాష్లకు తెర తీయకుండా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పోస్ట్ పోన్ చేసుకోవాలి.